హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను మీకు. ఉదయాన్నే టీ కాఫీలు తాగే బదులు ఇలా బార్లీ గింజల పాయసాన్ని కాచిచ్చారంటే ఒంట్లో వేడి చేయదు, చాలా హెల్దీగా రోజంతా యాక్టివ్గా ఉంటారు. తప్పకుండా మీరు కూడా ఈ బార్లీ గింజల పాయసాన్ని ట్రై చేయండి. ముందుగా అయితే బార్లీ గింజలు తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. చూసారు కదా, ఇలా ఉంటాయన్నమాట ఇవి మీరు బయట మార్కెట్లో అయినా దొరుకుతాయి, ఎక్కడైనా సరే. సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే కంపల్సరీగా పెడతారు ఈ బార్లీ గింజల్ని. వీటిని బార్లీ బియ్యం అని కూడా అంటారు. వీటిని అయితే ముందుగా నేను ఒక హాఫ్ కప్ తీసుకొని నానబెట్టుకున్నాను ఒక గంట పాటు. ఇలా నానిన ఈ బార్లీ గింజల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి. మా ఊర్లో కొంతమంది బార్లీ బియ్యం అంటారు, కొంతమంది బార్లీ గింజలు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి ఇవేంటో తెలిస్తే. ఇక నెక్స్ట్ ఇందులో ఒక 2 గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని చక్కగా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ లీడ్ ఓపెన్ చేశారంటే బార్లీ బియ్యం అయితే చక్కగా ఉడికిపోతాయి. అండ్ ఈ బార్లీ బియ్యం ప్రెగ్నెంట్ లేడీస్ కనుక, ఉమ్మనీరు తక్కువగా ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటే ఎలాంటి మందులు వాడకుండా ఉమ్మనీరు కరెక్ట్గా డెలివరీ టైంకి అడ్జస్ట్ అయిపోతుంది. చూసారు కదా, బార్లీ బియ్యం ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో. ఇలా చేత్తో మనం మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోవాలి. ఇలా ఉడికిన ఈ బార్లీ బియ్యాన్ని ఒక్కసారి మ్యాషర్ ఉంటే కొంచెం మ్యాష్ చేసుకోండి. కొంచెం మరీ గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి మీరు అలానే వదిలేస్తే. సో కొంచెం ఇలా మ్యాష్ చేసుకున్నారంటే కాస్త పాయసం గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు మ్యాష్ చేసుకొని ఇక పాయసం ప్రిపేర్ చేసుకోవటమే. ఇదే బార్లీ బియ్యంతో నేను ఆల్రెడీ కిచిడి వీడియో కూడా పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిచిడి కూడా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ పాయసం ఇష్టం లేని వాళ్ళు కూడా అలా కిచిడి చేసుకొని తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మరలా స్టవ్ మీద పెట్టేసి ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో బెల్లం వేస్తున్నాను. మనం తీసుకున్న బార్లీ బియ్యం క్వాంటిటీ నానిన తర్వాత ఎంత ఉంటుందో అంత క్వాంటిటీలో బెల్లం వేసుకోండి. చక్కగా బెల్లం అంతా ఇందులో బాగా కలిసి కరిగిపోయి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి బెల్లంలో ఇదంతా. ఇక బెల్లంలో ఈ బార్లీ బియ్యం అంతా బాగా ఉడికి కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నేను ఒక 5 నిమిషాల పాటు ఉడికించాను. చూసారు కదా, చిక్కబడిపోయి బార్లీ బియ్యం అంతా బెల్లంలో బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో తగినన్ని పాలు పోసుకుందాము. నేనైతే 2 కప్పుల పాలు తీసుకున్నాను. చక్కగా పాలు ఇందులో వేసుకొని ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాలు ముందుగానే కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. కాచి చల్లార్చిన పాలు వేసుకున్నారంటే పాయసంలో బెల్లం వేసాం కాబట్టి పాలు విరగకుండా ఉంటాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ బార్లీ బియ్యం పాయసం. చాలా బాగుంటుందండి. సమ్మర్లో ఎంత వేడి చేసినా సరే ఈ బార్లీ బియ్యంతో పాయసం చేసుకొని తిన్నారంటే నిమిషాల్లో వేడంతా తగ్గిపోయి కూల్గా అయిపోతారు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ బార్లీ బియ్యంతో పాయసాన్ని ట్రై చేసి చూడండి. అండ్ కిచిడి కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని ఓపెన్ చేయండి. ఈ బార్లీ బియ్యం పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.